మన భారతదేశంలో మెజారిటీ పీపుల్స్ అంతా కూడా మన హిందూ మతాన్నే ఆచరిస్తారు. హిందూ దేవాలయాల్లోనే ఎక్కువగా పూజలు చేస్తారు, ఆరాధిస్తారు. ఏ ఒక్క పర్వదినం వచ్చినా కూడా ఆలయాలకు వెళ్ళి ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో వెళ్ళి ప్రత్యేకంగా ప్రార్థనలు చేసుకుని పూజలు చేసుకుంటూ ఉంటారు. అందువల్లనే ప్రతి ఆలయాల వద్ద కూడా హిందూ ఆలయాల వద్ద విపరీతంగా భక్తుల తాకిడి కొనసాగుతూ ఉంటుంది. మరోవైపు అలాంటి ప్రాంతాల్లోనే ఈ రకంగా తొక్కిసలాటలు, తోపులాటలు, భక్తులు చనిపోవడం, దాని తర్వాత ప్రభుత్వాలు నష్టపరిహారం అంటూ ఇవ్వడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంతాపాలంటూ కూడా తెలపడం ఇదొక షరామామూలుగానే అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. అయితే తాజాగా అంటే ఒక భక్తుడు ఇట్లా తిరుమలకొచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది గతంలో. ఆ సందర్భంగా ఎక్కడో ఒక తోపులాట ఏదో జరిగిందని అంటే అతనికి సక్రమంగా దర్శనం దొరకలేదనే ఉద్దేశంతో అతను వెళ్ళి ఒక గుడి కట్టి అక్కడ ఆహ్, అంటే ఎంతోమంది భక్తులకి అవకాశం కల్పించి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా పెద్ద ఎత్తున భక్తులు అక్కడొచ్చి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత నిన్న అక్కడ తొక్కిసలాట జరగడం, దాని తర్వాత కొంతమంది చనిపోవడం చాలా బాధాకరమైన విషయంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? కనీసం ఎందుకురా అంటే అక్కడ ఉన్నటువంటి ఆలయం వద్ద గతంలో భక్తుల తాకిడి తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈసారి పెద్ద ఎత్తున నిర్వాహకులు కూడా సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు ఇట్లా పెద్ద ఎత్తున ప్రచారం చేయించడం, విపరీతంగా మీరు భక్తులు వస్తే ఇన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పిన కారణంగా విపరీతంగా భక్తులు వెళ్ళడం జరిగింది. సో ఆ రకంగా చూసుకుంటే అటు నిర్వాహకులది తప్పే, అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా సోషల్ మీడియాలో ఉంటారు. మరి ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి ఎందుకు ఆ ఆలయం వద్ద మనం బందోబస్తు ఏర్పాటు చేయలేకపోతున్నాం? ఎందుకు చేయాల్సిన బాధ్యత మన మీద లేదా? మరి ఏంటి ఇవాళ అంటే పర్వదినం కాబట్టి ఎవరైనా భక్తులు ఎక్కువగా వెళ్తున్నారా? అని కనీస సమాచారం కూడా లేకుండా ఒక దుర్ఘటన జరిగిన తర్వాత అదైతే ఆ నిర్వాహకులపైన వేసేయడం అనేది కూడా ఒక బాధ్యత రాహిత్యమైనటువంటి చర్చ నడుస్తుంది. సో ఇక్కడ ఈ ఒక ఆలయాన్ని గురించి సంబంధించి కాదు. సింహాచలంలో గోడగూలిన సందర్భంగా అప్పుడు భక్తులు చనిపోయిన సందర్భం కావచ్చు, లేదంటే ఇటు తిరుమలకు సంబంధించి ఇక్కడ తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ తొక్కిసలాట జరిగి ఇక్కడ కొంతమంది భక్తులు చనిపోయినటువంటి పరిస్థితులు కావచ్చు, లేదంటే కుంభమేళా లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అంటే అక్కడ కూడా అలాంటి పరిస్థితి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు, కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మినిస్టర్లు లేదంటే ప్రభుత్వ పెద్దలు అధికారులు వీళ్ళందరూ కూడా ఊదరగొట్టారు మీడియాలో, నేషనల్ మీడియా అదేవిధంగా స్టేట్స్ మీడియాలో ఇట్లా అంతా కూడా. అంటే కుంభమేళాలో ఈ రకమైనటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం, భక్తులందరూ రండి, ఈ కుంభమేళాలో ఈ రకంగా పుణ్యస్నానాలు ఆచరిస్తే ఈ విధంగా పుణ్యాలు జరుగుతుందంట, ఇట్లా రకరకాలుగా అట్లా చేసిన తర్వాత అక్కడ తొక్కిసలాట జరిగి అక్కడ కూడా చనిపోతే అప్పుడు ఇంతమంది భక్తులు మేము వస్తారని అనుకోలేదు, బట్ ఇంతమంది భక్తులు వచ్చారు, ఈ విధంగా తొక్కిసలాట జరిగింది, ఈ విధంగా చనిపోయారు, వాళ్ళకందరికీ కూడా మేము నష్టపరిహారం వెంటనే కట్టిస్తున్నామంటూ కూడా ప్రకటన చేయడం, ఇవంతా కూడా కేవలం ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల కారణంగానే జరుగుతున్నాయనేటటువంటి ఆరోపణలు మాత్రం బలంగా వినపడుస్తూ ఉన్నాయి. పండగ పూట ప్రశాంతంగా గుడులకు వెళ్ళి ప్రశాంతంగా కుటుంబ సమేతంగా పిల్లలతో, భార్యాపిల్లలతో, తల్లిదండ్రులతో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వాళ్ళకి ఇష్టమైనటువంటి దేవతామూర్తులను దర్శనం చేసుకొని తిరిగి వస్తామా అనేటటువంటి ఆలోచన మన దేశంలో హిందూ ఆలయాల వద్ద లేకపోవడం అనేది ఒక దౌర్భాగ్యంగానే మనం చెప్పుకోవచ్చు అనే ఆరోపణలు మాత్రం బలంగా వినపడుస్తూ ఉన్నాయి. అంటే ఒక శబరిమలలో ఆ మధ్యకాలంలో శబరిమలలో కూడా ఎన్నో సందర్భాల్లో ఇలాంటి తొక్కిసలాట్లు, తోపులాట్లు జరిగాయి. అక్కడ కూడా ఎంతోమంది గతంలో చనిపోవడం జరిగింది. కొంతమంది ఇట్లా పుణ్యస్నానాలు అంటే పుష్కరిణుల వద్ద కావచ్చు, లేదంటే ఆలయాల వద్ద ఇలా ఎక్కడైనా సరే కొంతమంది చనిపోతే కొంతమంది వ్యక్తులు ఆరోపణలు చేస్తూ ఉంటారు. వాళ్ళ అదృష్టవంతులు భగవంతుని దగ్గరికి వెళ్ళి అక్కడే వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళ అదృష్టవంతులు, వాళ్ళు నిజంగానే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళారు అని. అది కూడా ఎంత దుర్మార్గమో చెప్పండి. భగవంతుని దగ్గరికి వెళ్ళి దాన్ని కూడా అక్కడ వాళ్ళేదో తోపులాట్ల తొక్కిసలాట్లో చనిపోతే దాన్ని కూడా సమర్థించుకునే విధంగా కూడా ఈ రకంగా కూడా మాట్లాడడం. సో ఇదంతా కూడా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, లేదంటే అక్కడ నిర్వహణలో ఉన్నటువంటి లోపాల కారణంగానే ఇవాళ వేలాది వందలాది మంది ప్రజలు కావచ్చు, లేదంటే భక్తులు కావచ్చు మన హిందూ ఆలయాల వద్ద ప్రాణాలు
పోగొట్టుకుంటున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం అయితే ఉందనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఎందుకంటే ధార్మిక సంస్థలు ఇవాళ మనకు మన ఉన్నటువంటి హిందూ సమాజం ఇతర మతాల వైపు వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో వాళ్ళందరినీ మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి అలాంటి ఆలయాల వద్ద, అలాంటి చరిత్ర కలిగినటువంటి ఆలయాల వద్ద కూడా ఇలాంటి దుర్ఘటనలు, ఇలాంటి ఘోరాలు జరగడం, వచ్చేటటువంటి భక్తుల్ని అంచనా వేయడంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యం వహించడం, లేదంటే ఒకవేళ జరిగిన తర్వాత ఆగమేఘాలపైన ఏదో నష్టపరిహారం ఇచ్చేసి చేతులు దులుపుకోవడం, లేదంటే జరిగిన దానికి గల కారణాలు ఆ ఒకరిద్దరు అధికారులే అని చెప్పి వాళ్ళని బలిపశువులు చేయడం, ఇట్లా మన రాష్ట్రమే కాదు అన్ని చోట్ల కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఈ వ్యవస్థనే కొనసాగుతుంది అనేటటువంటి ఆరోపణలు మాత్రం బలంగా వస్తున్నాయి. అది ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ఆ రకమైనటువంటి వ్యవస్థే, అంటే ఒక్క ప్రభుత్వాన్ని కాదు, ఇక్కడ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, అది రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా, దేశంలో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల కారణంగానే ఆలయాల వద్ద కావచ్చు, లేదంటే ఇట్లా పుష్కరిణి తీర్థాల వద్ద కావచ్చు, లేదంటే ఇట్లా కుంభమేళా లాంటి ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఇలాంటి దుర్ఘటనలు జరగల కారణాలు ముందుగా అధికారుల బాధ్యత. అంటే ముందుగా హడావుడి చేస్తారు. అంటే ఆలయాల వద్ద అంటే ఏదైనా ఒక పండుగ లేదంటే ఒక పర్వదినం వచ్చింది అంటే పెద్ద ఎత్తున ఏర్పాటు ఏ విధంగా చేస్తున్నాం, ఇంత భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది, ఈ రకంగా భక్తులు వస్తే వాళ్ళకంతా ఏ విధంగా కూడా మేము ఫెసిలిటీస్ కల్పిస్తాం అంటే ఇట్లా రకరకాలుగా అంటే ప్రచారాలన్నీ కూడా ఓదరగొట్టిన తర్వాత చివరిగా భక్తులు ఎక్కువ మంది వస్తే ప్రశాంతంగా మనం వెళ్ళి ఇవాళ మనకు పర్వదినం వచ్చింది, ఒక 3 రోజులు లీవ్లు వచ్చాయి, సరే పలానా ప్రాంతానికి వెళ్ళి పలానా ప్రాంతంలో మనం ఆ పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి వద్దాం, లేదంటే పలానా ఆలయానికి వెళ్ళి మనం స్వామివారిని దర్శనం చేసుకొని తిరిగి వద్దాం అని అంటే తిరిగి వచ్చే పరిస్థితి ఇవాళ కనపడడం లేదంటే నిజంగా వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలే, వ్యవస్థల్లో ఉన్నటువంటి నిర్లక్ష్యం కారణంగానే ఇంతమంది భక్తులు ఏడాదిలో వేలాది మంది అనుకోవచ్చు, వేలాది మంది దేశవ్యాప్తంగా లెక్కేసుకుంటే వేలాది మంది, లెక్కల్లో ఎంతోమంది చిన్న చిన్న ఆలయాల వద్ద కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మనకు ఉదాహరణకి చిన్న చిన్న గ్రామాల్లో, పల్లెల్లో చిన్న చిన్న ఆలయాల వద్దే ఎంతో రకంగా అక్కడ వాళ్ళు కమిటీలు ఏర్పాటు చేసుకుని వ్యవస్థను చక్కదిద్దుకుంటారు. అలాంటిది ఇంత చరిత్ర కలిగిన ఆలయాలు మన దేశంలో ఎన్నో రకాల ఉన్నటువంటి ఆలయాలు, పురాతన ఆలయాలు ఉన్నాయి. అలాంటి ఆలయాల వద్ద ఎందుకు ఈ ధార్మిక సంబంధించి ఎందుకు కఠిన చర్యలు, ఎందుకు ఒక పకడ్బందీ వ్యవస్థను ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అనేటటువంటి బాధ హిందూ భక్తుల్లో కావచ్చు, హిందూ సమాజంలో ఉంది. సో ఏనాటికి మారుతుందో కానీ చూద్దాం. భవిష్యత్తులో ఇలాంటివి ఏవి కూడా జరగకుండా అంటే జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ పైనో, అక్కడ ఉన్నటువంటి అధికారుల పైనో, అక్కడ ఉన్నటువంటి పాలకుల పైనో రుద్దేసి నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోకుండా బాధ్యతారహితంగా ఆ వ్యవస్థను చక్కబెట్టేటటువంటి అధికారం ప్రభుత్వాలకు ఏర్పాటు చేస్తే కన్నా ఇలాంటి చావులు ఆలయాల వద్ద కొనసాగవు అనేటటువంటి అభిప్రాయం మాత్రం చాలామంది వ్యక్తపరుస్తున్నారు. సో ఆ రకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది.